శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం 24వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యయేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి నః స భూయోభిజాయతే. భగవాన్ చెబుతూ ఉన్నాడు, ఎవడి ప్రకారముగా పురుషుని అనగా ఆత్మను గుణములతో ఓడిన ప్రకృతిని తెలుసుకొనుచున్నాడు, అతడే విధముగా నున్నప్పటికీ మరల జన్మింపడు అని. మరల జన్మను పొందకుండుటకు అనగా మోక్ష ప్రాప్తికి ఉపాయం ఏమియో ఇచ్చట సెలవిచ్చుచున్నాడు భగవానుడు. ఆత్మ ఎట్టివారు, ప్రకృతి ఎట్టిది అను ఈ ప్రకారముగా ఆత్మ అనాత్మ విచేరణ సమర్థుడయుండు మనుజుడు దృశ్యములను బాగుగా వివేకించి చూడగలడు. కాబట్టి అట్టి విచారణాశీలుడు త్రిగుణాత్మకమై బంధజనకమై దుఃఖప్రదమైనట్టి ప్రకృతిని ఆశ్రయింపక గుణరహితమై బంధచిద్దమై పరమానంద రూపమైనట్టి పురుషుడే ఆత్మని ఆశ్రయించును. కావున అతడిక జన్మింపడు, ముక్తుడే యగును. యాలయనగా ప్రకృతి పురుషుల జ్ఞానము కలవాడు, అనాత్మను అనగా దృశ్యమును ప్రకృతిని తనకంటే వేరుగా చూచుచు దానితో సంఘము లేకుండును. కనుకని అట్టివాడు ముక్తుడి మరల జన్మింపడని వచింపబడినది. సర్వదా వర్తమానోపి, అట్టివాడు ఎట్లున్నప్పటికీ అని చెప్పుటచే సమాధి నిష్ఠుడయ్యున్నను లేక లోకమున ప్రజోపకార కార్యక్రమములను చేయుచున్నను బ్రహ్మచర్యాది రూపము ఏ ఆశ్రమమందున్నను మరల జన్మింపడని భావం. అతడు ఎట్లు వర్తించినను సర్వదా ముక్తుడే యగును. అయితే ఎట్లు వర్తించినను అనుదానికి అర్థము నిషిద్ధాచరణ కలిగి ఉండినప్పటికీ అని ఎవరును భావింపరాదు. ఈ ఆలయన నిషిద్ధాచరణ గలవాడు ఆత్మానాత్మ వివేకి ఎన్నటికి కానేరడు. మరియు వివేకి యగువాడు నిషిద్ధ కృత్యములనెన్నటికి చేయడు. కావున ఇట్టి వాక్యముల అర్థమును గ్రహించుట యందు బహు జాగరూకుడై ఉండవలెను మానవుడు. ఈరోజు ఈ కాల పరిస్థితిలో ఏదేని కొంత తెలిస్తే నాకు అంతా తెలుసు, ఏ కర్మలు చేసినా నన్ను అంటదు అనే భావన కొద్ది మందికి కలుగుతూ ఉంటుంది. అది తప్పు అంటున్నాడు ఇక్కడ. ఎన్ని తెలిసినప్పటికీ కూడాను యుక్తాహారం అనేది కానీ, ఏకాంతవాసం అనేది కానీ, బ్రహ్మచింతన అనేటువంటిది కానీ మరవరాని మృత్యుత్రయాలుగా మనిషి ఆ విధంగా పరిగణిస్తూ ఉంటాడు. అన్నీ తెలిసినటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే ప్రకృతికి అపకారం జరిగేటువంటి కార్యక్రమములలో దేనిలో కానీ పాల్గొనడు. ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటాడు, ప్రకృతికి అనుగుణంగా ఉంటాడు, దానికి అంటకుండా ఉంటాడు. దానిపైన ద్వేషము కానీ ప్రేమ కానీ లేకుండా మానవాళికి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమములు చేస్తూ ఉంటాడు. అతని దేనికి అంటని వాడు, అతన్ని ఏది అంటదు అని ఇక్కడ మన భావాన్ని తీసుకోవలసి ఉంటుంది. ప్రకృతి పురుషులను గూర్చి జ్ఞానము కలిగి ఉన్నచో ఫలితమేమి అన్నప్పుడు అట్టి జ్ఞానము గలవాడు ఏ ప్రకారము వర్తించినను జన్మరాహిత్యమును పొందును, అతడు మరల జన్మింపడు అని మనకు తెలియబడుతూ ఉంది. ఇక
వారి వారి సంస్కారములను అనుసరించి జనులు పెక్కు మార్గముల ద్వారా పరమాత్మను సాక్షాత్కరించుకొని ముక్తులగుచున్నారని 2 శ్లోకముల ద్వారా తెలియచేయుచున్నాడు. 26, 27 శ్లోకాల ద్వారా మనకి భగవానుడు ఏం చెప్తాడో తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.